సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఓజీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అంతకుముందు వరుస సినిమాలు చేయడంపై పెద్దగా ఆసక్తి చూపని పవన్ కేవలం రాజకీయ అవసరాల కోసం సినిమాలు చేస్తున్నానని బహిరంగంగానే చెప్పేశాడు. అయితే ఓజీకి వచ్చిన కల్ట్ రియాక్షన్ చూశాక అభిమానుల ఆనందం కోసం ఈ సినిమాకు సీక్వెల్తో పాటు ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చాడు. అది ఇప్పుడే ఉండకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చాడు. ఈ ఉత్సాహంతోనే ఆయన సినిమాల పట్ల తన అప్రోచ్ను మార్చుకొని మరింత సీరియస్గా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. హీరోగానే కాకుండా నిర్మాతగాను తన ముద్ర వేయాలని పవన్ కళ్యాణ్ బలంగా నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం హరిశంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను తిరిగి పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కేవలం తన సినిమాలే కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో బిజీ ప్రొడ్యూసర్గా మారాలని ఆయన ఆశపడుతున్నాడు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంతో పాటు విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ బ్యానర్ను రీలాంచ్ చేసే పనిలో పడ్డాడు. ఈ ప్రొడక్షన్ ప్లాన్స్లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ చేతులు కలపబోతున్నాడు. గతంలో పవన్ సాయిధరం తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా సినిమాలు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బ్యానర్ల ఉమ్మడి నిర్మాణంలో తెరకెక్కబోయే కొన్ని కథలు కూడా ఫైనల్ అయ్యాయని, త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్లతో కలిసి చల్ మోహన్ రంగా సినిమాను కూడా నిర్మించాడు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరింత పకడ్బందీగా ప్రొడక్షన్ రంగంలోకి దిగుతున్నాడు. ఒక పక్క స్టార్ హీరోగా తన మార్కెట్ ను కాపాడుకుంటూనే మరోపక్క నిర్మాతగా మంచి కంటెంట్ ను సపోర్ట్ చేయాలనే పవన్ ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా చూస్తే పవర్ స్టార్ ఇప్పుడు నిజ జీవితంలో త్రిపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతాయుతమైన రాజకీయాలు, మరోవైపు అభిమానులను అలరించే హీరో పాత్ర, ఇంకోవైపు ఇండస్ట్రీకి అండగా నిలిచే నిర్మాత పాత్ర, ఇలా 3 బాధ్యతలను భుజాన వేసుకోనున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలకు నిర్మాణానికి సమయం కేటాయించడం కత్తి మీద సాము లాంటిదే అయినా పవన్ కళ్యాణ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో పవన్ నుంచి వచ్చే సినిమాలు, ఆయన నిర్మించబోయే చిత్రాలు ఖచ్చితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.